హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య టీఎల్ఎం. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఏపీ టెట్ 2024 లేటెస్ట్ నోటిఫికేషన్ గురించి మనము ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఎవరు మిస్ కాకుండా ఈ వీడియోని చూడండి, ఎందుకంటే మనం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నది ఈ నోటిఫికేషన్ కోసమే. కాబట్టి ఈరోజు అంటే 1/7/2024 అంటే 1 జూలై 2024 ఏపీ టెట్ కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. సో ఏపీ టెట్ 2024 సంబంధించి ఎగ్జామినేషన్ ఎలా ఉండబోతోంది అనేది మనము ముందుగా అంచనా వేసుకోవాలి. అంటే బాగా ప్రిపేర్ అవ్వాలి, షెడ్యూల్ వేసుకోవాలి, టైం ప్లానింగ్ వేసుకోవాలి, ఎక్కువగా మాక్ టెస్ట్లు అంటే ప్రీవియస్ పేపర్స్ అటెంప్ట్ చేయాలి, రిపీటెడ్గా టెస్ట్లు మీకు మీరుగా ఓన్గా ప్రిపేర్ అవుతూ రాయగలగడం నేర్చుకోవాలి. సో కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోవాలి. అలా చేయకపోతే మార్క్స్ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఏపీ టెట్ జూలై 2024కి సంబంధించి ఆన్లైన్లో పరీక్షలకి సంబంధించి పూర్తి సమాచారాన్ని, అంటే షెడ్యూల్ ఎలా ఉంటుంది, షెడ్యూల్ ఎప్పుడు ఇస్తారు, నోటిఫికేషన్స్ ఏంటి, సిలబస్ ఏంటి, డిఎస్సి సిలబస్ ఏంటి, టెట్ సిలబస్ ఏంటి, ఆన్లైన్ విధాల్లో అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎలా నిర్వహిస్తారు అనే దాని గురించి కూడా స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మన ఒక వెబ్సైట్ని ఓపెన్ చేయడం జరిగింది. ఆ వెబ్సైట్లో ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. అలాగే హెల్ప్ డెస్క్ కూడా ఉంది. మనకి ఏదైనా సమాచారాన్ని అవసరమైతే ఖచ్చితంగా వారికి కాల్ చేసినట్లయితే వాళ్ళు మనకి రిప్లై ఇస్తారు. సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించగలని కోరుకుంటున్నాను. తర్వాత టెట్ ఎగ్జామ్ గురించి చెప్పాల్సి వస్తే 135 అబోవ్ కనుక మీరు మార్క్స్ ఆల్రెడీ స్కోర్ చేసి ఉంటే టెట్ రాయకుండా ఉండడమే బెటర్ అనుకుంటున్నాను. ఎందుకంటే తక్కువ టైం ఉంది కాబట్టి డిఎస్సికి ప్రిపేర్ అయిపోండి. 135 బిలో కనుక మీకు వచ్చినట్లయితే కంపల్సరీ మళ్ళా టెట్ రాయండి. టెట్ రాసి ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే టెట్లో వచ్చిన మార్క్సే పర్సంటేజే మీకు డిఎస్సిలో యాడ్ అవుతుంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని టెట్ ఎగ్జామ్ మంచిగా స్కోర్ చేయడానికి ప్రయత్నించండి. ఏ అంశాన్ని కూడా మర్చిపోవద్దు, టెన్షన్ పడొద్దు, అలాగే ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా వద్దు. మీకు ఇచ్చిన టైం ప్రకారం అన్ని సబ్జెక్ట్స్ని, కంటెంట్ని, మెథడాలజీని మొత్తాన్ని కూడా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా మీరు కంప్లీట్ చేయడానికి ప్రిపేర్ అయి ఉండండి. ఆల్రెడీ కనుక మీరు ప్రిపేర్ అయ్యి ఉంటే వెరీ గుడ్. ఇన్ కేస్ ఇప్పుడే స్టార్ట్ చేసి ఉంటే త్వరగా మీరు మీ టైం షెడ్యూల్ని వేసుకోండి. షెడ్యూల్ లేకుండా అయితే మాత్రం మీరు టెట్ ప్రిపేర్ అవ్వడం చాలా కష్టం. అలాగే చాలామంది పెడుతున్నారు, మాకు వస్తుందా లేదా అని ఆలోచించకండి. ఎందుకంటే వాళ్ళల్లో మీరు కాదు, మీరే అందరిలో మీరు ఒకళ్ళుగా ఉండడం నేర్చుకోండి. ఎందుకంటే పక్క వాళ్ళని చూస్తే భయపడిపోతాం, కానీ నేనే ఉన్నాను, నాకే రావాలి అనే అంశంతో కనుక మీరు ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా టెట్, డిఎస్సి అన్నిట్లో మీరే విన్ అవుతారు. జాబ్ మీరే సాధిస్తారు, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి వెనకంజ వేయొద్దు, ధైర్యంగా ముందుకెళ్ళండి, బాగా కష్టపడి చదవండి. ఎంత గొప్ప ఆపర్చునిటీ అంటే ఇది. ఈ మెగా డిఎస్సి అంటే మామూలు విషయం కాదు. ఇన్ని వేల పోస్టులు మరి విడుదలవడం గొప్ప విషయం. కాబట్టి కష్టపడి చదవండి. అలాగే ఇక్కడ చూడండి, వెబ్సైట్ నేను ఇక్కడ ఇచ్చాను, csc.ap.government.in మనకి కావలసిన సూచనలు, ఎలా అప్లికేషన్ ఫార్మాట్ ఎలా ఉంటుంది, ఎలా ఫిలప్ చేయాలి అన్నీ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ వెబ్సైట్లోకి మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తే ఈ వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే మీకు కావాల్సిన డౌట్స్ అన్నీ కూడా ఇక్కడ క్లియర్ అవుతాయి. కాబట్టి మీరు ఓపిక్గా చక్కగా వెబ్సైట్లో కంగారు పడకుండా ప్రతి విషయాన్ని కూడా తెలుసుకోండి. అప్లికేషన్స్ ఎలా ఫిలప్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా, ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అన్నీ కూడా మీరు క్షుణ్ణంగా తెలుసుకోండి. హడావుడి పడద్దు, హడావుడి ఏం లేదు. ప్రశాంతంగా చక్కగా మీ పనులు మీరు చక్కగా చేసుకోండి. టెట్ ఎగ్జామ్కి అప్లై చేయండి, బ్రహ్మాండంగా రాయండి, మంచి మార్క్స్ స్కోర్ చేయండి, డిఎస్సిలో జాబ్ కొట్టండి. అంతకుముందు నిర్వహించిన టెట్ ఎగ్జామ్లో చాలామంది స్కోర్ చేయలేకపోయారు. సో అందుకని గవర్నమెంట్కు వచ్చిన రిక్వెస్ట్ని బట్టి మళ్ళీ మన ఈ యొక్క టెట్ని నిర్వహించబోతున్నారు. కాబట్టి ఈ వెబ్సైట్లో www.csc.ap.government.in వెబ్సైట్లో మనకి అప్లికేషన్కి సంబంధించి, షెడ్యూల్ సంబంధించి, సిలబస్ సంబంధించి
ప్రతి విషయాన్ని కూడా మంగళవారం నుంచి అందుబాటులో ఉంచబోతున్నారని మన స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ గారు ఎస్ సురేష్ కుమార్ గారు తెలియజేశారు. 4th నుంచి 17th వరకు అప్లికేషన్స్ కలెక్ట్ చేస్తారు. సో కాబట్టి ఆగస్టులో నిర్వహించే ఈ టెట్ కోసం మనము ప్లాన్ చేసుకోవాలి. అయితే టెట్కి డిఎస్సికి 30 రోజులే మరి గ్యాప్ ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం ఎంత కష్టపడాలి, ఎంత పరిగెత్తాలో ఆలోచించండి. ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా అవన్నీ పక్కన పెట్టండి. ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ రాదు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాం మనం. ఒకసారి డిఎస్సి రాసి ఫెయిల్ అయి ఉండొచ్చు, ఇంకోసారి రాసి ఫెయిల్ అయి ఉండొచ్చు. బట్ ఈ టైం కంపల్సరీ జాబ్ కొట్టాలి, గుర్తుపెట్టుకోండి. సో అదే పవర్తో ముందుకెళ్ళండి. డిఎస్సిలో మనకి టెట్ మార్కులు 20% వెయిటేజ్ని గవర్నమెంట్ యాడ్ చేయబోతోంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోండి, టెట్ ఎంత ఇంపార్టెంట్ అనేది. సో టెట్ని నెగ్లెక్ట్ చేయకండి. 135 మోర్ దాన్ మార్క్స్ మీరు టెట్లో కనుక స్కోర్ చేసి ఉంటే ఆల్రెడీ అని చెప్తున్నాను, స్కోర్ చేసి ఉంటే టెట్ రాయకుండా డిఎస్సి ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మీకు మార్క్స్ సరిపోతాయి పర్సంటేజ్ చూస్తే. సో అందుకని డిఎస్సి మార్క్స్ కోసం ట్రై చేయండి. లేదా 130 బిలో కనుక మీకు వచ్చి ఉంటే టెట్లో, ప్రీవియస్ టెట్లో కంపల్సరీ టెట్ రాయండి. ఎందుకంటే టెట్ మార్క్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు తెలుసు కాబట్టి 20% వెయిటేజ్ కంటే మామూలు విషయం కాదు. కాబట్టి సో టెట్లో మంచి మార్క్స్ మీరు స్కోర్ చేయండి. ఈ విషయాన్ని నేను ఎవరైతే తక్కువ మార్కులు స్కోర్ చేశారో వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. ఎక్కువ మార్కులు అంటే 135 అబవ్ వచ్చిన వాళ్ళు టెట్ రాయకండి, డిఎస్సి రాయండి. డిఎస్సికి బాగా ప్రిపేర్ అయ్యి కంపల్సరీ మంచి స్కోరు సాధించి జాబ్ కొట్టండి. అది కూడా డిస్టింక్షన్లో, అంటే మంచి ర్యాంకులో మీరు జాబ్ కొట్టాలని ఆశిస్తున్నాను. సో మీకు టెట్కి సంబంధించి, డిఎస్సికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. వీడియోస్ని లైక్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. అండ్ ఇంకా అవసరమైన వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి యూస్ అవుతుంది కాబట్టి షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. నాకు తెలిసి అన్ని కామెంట్స్కి నేను రెస్పాండ్ అవుతున్నాను. సో ఇంకా ఏదైనా మీకు మంచి సజెషన్స్ ఇవ్వాలంటే కంపల్సరీ కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను కంపల్సరీ మీకు రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సౌజన్య TLM and God bless you all. Love you all. Take care. Bye-bye.